హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ దుర్గా కలదండి. ఇకైతే వ్లాగ్ అప్లోడ్ చేయడం అయితే 1 డే డిలే అయ్యిందనమాట. ఇకైతే 2-3 వ్లాగ్స్ అయితే మెన్షన్ చేశానమాట అండి ఈ వీడియోలో అయితే. ఇకైతే మన ఛానల్కి అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఛానల్ని అయితే. ఇకైతే నేచర్ని అయితే యాజ్ యూజువల్ క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. ఇక తెలుసున్నదే కదండి ఇంట్లో పనులు అయితే. ఇలా గ్యాస్ దగ్గర అయితే ముందుగా అయితే శుభ్రం చేసేసుకుంటాను అనమాట. ఇకైతే 2-3 డేస్ది వ్లాగ్స్ పెడతా అన్నాను కదండి. ఆ 2-3 డేస్వి ఏదైనా క్యాప్చర్ చేసినవి అనమాట. అయితే ముగ్గులే చిరిగిపోయాయి కదండి. తులసమ్మ దగ్గర ఒక్కటే వేసాను అనమాట ముగ్గు అయితేనే. అప్పటి నుంచి రైన్స్ పడతానే ఉన్నాయి కదండి. ఇంకైతే తులసమ్మ దగ్గర ఒక్కటే పెడుతున్నాను అనమాట, గుమ్మం ఎదురకుండా ఉంటుందని. ఇకైతే ఈ తూనీగలు తిరుగుతున్నాయి అన్నమాట అండి. చూసి ఛానల్ అవ్వింది. ఇలా అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. అక్కడ సన్నజాజి చెట్టు అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. అందుకని అది కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈసారి అయితే. ఇంకైతే నేను లంచ్లోకి అయితే ఇలా బంగాళదుంప పోపు అంటారు కదండి, ఉడకబెట్టి చేస్తారు కదా, అదిను టమాటా చారు అయితే చేశాను అన్నమాట. బంగాళదుంప పోపు అయితే ఉడకబెట్టేసుకున్నాక కొంచెం పోపు వేసాక ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు స్మాష్ చేసేసి అందులో కలిపేసి కాసేపు సాల్ట్, ఇంగువ, పసుపు వేసి కాసేపు మగ్గించడం అనమాట అండి. టమాటా చారు అయితే టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని, ఎల్లుల్లిపాయని, ధనియాలు, మెంతులు అవి వేసి వేగించేసాక టమాటా ముక్కలు మగ్గాక నీళ్ళు పోసి కాసేపు మరిగాక లాస్ట్లో నిమ్మకాయ పిండుతాను అనమాట అండి. ఇకైతే బెండకాయ ఫ్రై తెలుసు కదండి. ఉత్తి బెండకాయ అంటే ఆయిల్లో బెండకాయ వేసి బెండకాయ ముక్కలు మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసేసి మగ్గాక దించేస్తాను అనమాట. ఇక మా హనీ అయితే చూడండి చూస్తుంది అనమాట నాతో పాటు కూర్చొని. ఇక అయితే ఇది కాలీఫ్లవర్ టమాటా కర్రీ అన్నమాట అండి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే మామూలుగా ఉల్లిపాయ ముక్కలు వేగాక మగ్గాక మనం ఉప్పు, కారం, పసుపు ఏమన్నా మసాలా వేసుకుంటే కొంచెము వాటర్ వేసి మగ్గాక దించేసుకుంటామే అన్నమాట అండి. ఇకైతే 2-3 డేస్ అని చెప్పే కదా, 2-3 డేస్ అనమాట అండి ఇవైతేని. మందారాలు అవి 1-2 పూచాయి అన్నమాట. ఇకైతే డైలీ మనం శుభ్రం చేసుకుంటాం కదండి పొయ్యి దగ్గర గట్టునైతే. ఇక మా హనీ గదిలోంచి చూస్తుందన్నమాట రావటానికైతే. గదిలో అన్నం పెట్టాను అనమాట అండి. తినేసాక చెప్తుందన్నమాట తినేసానని. ఇకైతే ఎదుర సీతాకోక చిలుక అయితే తిరుగుతుందన్నమాట అండి. సీతాకోక చిలుక అయితే కాసేపు ఎంజాయ్ చేస్తుందన్నమాట మొక్కలతో. ఇదైతే అరటికాయ టమాటా కర్రీ అనమాట అండి, ఎగ్స్ వేసి. ఇది కూడా ఆయిల్లో అరటికాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గాక ఎగ్స్ ముందుగా వేపించేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ వేసి మగ్గాక దించేసుకోవడమండి. ఇకైతే ఇదే వ్లాగ్ అండి. ఉంటానండి. నమస్తే. తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను.